నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ డైరెక్టర్ వి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రానున్న గ్రూప్ 1 తెలంగాణ రాష్ట్రం చేపడుతున్నటువంటి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి తగు సూచనలు సలహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సురేష్. నమస్తే సార్. సో ముఖ్యంగా ఏంటంటే సార్, మీ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ గురించి మా స్థానికుల దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అనేసి. ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక కళాకారులు కావచ్చు, స్థానిక పరిశ్రమలు కావచ్చు, లేకపోతే స్థానికంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళని ప్రముఖంగా పరిచయం చేసే వేదిక ద్వారా మీతో కాసేపులో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ గా మా ప్రేక్షకులకు చెప్తారని ఆశిస్తామండి. మీ యొక్క నేపథ్యం, మీరు చేపడుతున్నటువంటి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మీరు పోటీ పరీక్షలలో ఒక ముందంచెలా వెళ్లే విధంగా మీరు శిక్షణ ఇస్తున్నట్టు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని కలవడం జరుగుతుంది సార్. సో ముఖ్యంగా ఒకసారి మా వ్యూవర్స్ కి మీ యొక్క ఇంట్రొడక్షన్ చెప్తారని ఆశిస్తాను. నమస్తే అండి. రైట్, వెల్కమ్ టు ఎల్పిడిఓ అండ్ మై నేమ్ ఇస్ సురేష్. ఐ డిడ్ ఎంఎస్సి at Usman University, OU campus, and the active period of తెలంగాణ మూమెంట్. ఎందుకంటే తర్వాత మేమందరం కూడా చాలా ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ ఇలాంటి జాబులకి క్యాంపస్లో ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది మీ అందరికీ తెలుసు. రైట్, ఆ చెట్లే మాకు ప్రకృతి వనంగా భావించి ఆ చెట్ల కింద చదువుకునే వాళ్ళం. తర్వాత ఇక తెలంగాణ ఎడ్యుకేషన్ వల్ల కొంత ల్యాగ్ అయిపోయి ఆ తర్వాత ఫైనల్గా మనం సాధించుకున్నాం తెలంగాణ, అది వేరే విషయం. ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనరల్గా లెర్నింగ్ అనేది ఎలా ఉందంటే ప్రజెంట్గా ఏది టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా మనకి ఏ డేటా చదువుతున్నాం, ఏ డేటా చదవకూడదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆస్పిరెంట్స్. ఎందుకంటే మీరు ఆ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ మీరు ఓపెన్ చేసి చూస్తే రైట్, ఆ సిలబస్ స్ట్రక్చర్ కానీ ఆ అనాలిసిస్ కానీ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, అందరూ ప్రిపేర్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఒకళ్ళు 1 సంవత్సరంలోనే క్లియర్ చేస్తారు, ఇంకొకళ్ళు 5 సంవత్సరాల్లో క్లియర్ చేస్తారు, ఇంకొకళ్ళు 10 సంవత్సరాలు కూడా పడుతుంది. ఎందుకు గ్యాప్ అనేది? 2 కండిషన్స్. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఏది చదవాలి కాదు, ఏది చదవకూడదో కూడా తెలియాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ సమయం అనేది మిగిలిపోతుంది, అంటే సేవ్ అవుతుంది. ఆ టైంని కావాల్సిన డేటా మీద మనం కేటాయించడం ద్వారా ఎగ్జామినేషన్స్ని షార్ట్ పీరియడ్లో మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సంవత్సరం కొట్టిన ఆయన ఏం చేస్తాడు, ఫ్రేమ్ చేసుకుంటాడు, సిలబస్ మొత్తం ఫ్రేమ్ చేసుకుంటాడు, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూస్తాడు, సమ్మరైజ్ చేసుకుంటాడు, టాపిక్ వైజ్గా చూస్తాడు, చాప్టర్ వైజ్గా చూస్తాడు, ఇయర్ వైజ్గా చూస్తాడు. తర్వాత ఆ బోర్డు ఏ ఏరియా నుంచి తీసుకుంటుంది ఆ పలానా బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, ఆర్ఆర్బి బోర్డు కావచ్చు, యూపీఎస్సి బోర్డు కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, ఒక అంచనా వేయొచ్చు మనం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి రైట్ సిలబస్ మొత్తం కూడా ఆ బౌండరీ అనేది మనం ప్యాక్ చేసుకొని అప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే రైట్ మనకి ఈజీ అయిపోతుంది షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను బుక్ రాసినా కానీ నా బుక్ పెద్దగా కనిపించాలని, ఎక్కువ డేటా కనిపించాలని నేను కూడా రాస్తా. కానీ అదంతా మీకు అవసరం లేదు. 400 పేజీల్లో ఒకవేళ మీకు 10 మార్కులే వస్తున్నాయి అనుకోండి, దాని మీనింగ్ ఏంది? ఆ బుక్లో ఇంకా మనకి చాలా అనవసరమైన డేటా చదువుతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించగలగాలి. ఎందుకంటే మనకి మార్కెటింగ్ టెక్నాలజీలో ఎక్కువ బుక్స్ వస్తున్నాయి, తర్వాత ఎక్కువ డేటా అవైలబిలిటీ కూడా ఉంది. యూట్యూబ్లో కూడా కొడితే మీరు ఏదైనా ఎగ్జామ్స్ కూడా కొడితే చాలా వీడియోస్ వస్తాయి, మనం ఏదైనా పలానా ఎగ్జామ్ గురించి మనం అడిగితే. కానీ ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అనేది ఆస్పిరెంట్ సైడ్ నుంచి కూడా కొంత ఎఫర్ట్స్ ఉండాలి. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ ఉందనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకే ఓన్గా బిల్డప్ అవుతుంది. లేదనుకోండి అన్నీ కూడా నిజమేనేమో, ఇది నిజమేనేమో అని మీరు డిపెండ్ అయ్యారనుకోండి, రైట్ మీ టైం అంతా కూడా చాలా ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఫ్రీక్వెంట్గా ఏమి రావు, మీ అందరికీ తెలుసు. ఫ్రీక్వెంట్గా వచ్చేసి నెక్స్ట్ గ్రూప్ 1 ఇప్పుడు మిస్ అయిపోయింది అనుకోండి, 2 monthsకే గ్రూప్ 1 అయితే పడదు కదా, మళ్ళీ మీ గోల్ గ్రూప్ 1 అయితే అదే అనమాట. అందుకే ఇలాంటి కొన్నిటిని పాటించాలనే ఉద్దేశంతో రైట్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్లో ఇలాంటివన్నీ కూడా చెప్తాం సార్ మేము.
ముఖ్యంగా సార్ ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఒక దశాబ్దం కాలం తర్వాత మనకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంటే పబ్లిక్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ TSPSC నుంచి మనకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించి మనకి జూన్ 9వ తారీఖు రోజు ప్రిలిమ్స్ జరుగుతున్నాయి. సో క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు 48 అవర్స్ టైం ఉంది. ఈ 48 అవర్స్ టైంలో క్యాండిడేట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. సో 2 సార్లు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామనేసి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము. సో దాంట్లో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాస్త వెనక ముందుగా ఉన్నారు. వాళ్ళకి ఒక ధైర్యంగా మీరు ఇచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఉన్న ఈ 48 అవర్స్ని రైట్ ఫస్ట్ మీ మైండ్లో నుంచి కొన్ని డిలీట్ చేయాలి. ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఎగ్జామ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా, తర్వాత ఎగ్జామ్ సక్రమంగా జరుగుద్దా లేదా, ఇలాంటి విషయాలు ఫస్ట్ మీ సైడ్ నుంచి తీసేయి రైట్. ఎందుకంటే అది మన హ్యాండ్లో లేని పరిస్థితి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మనకి రైట్ తెలంగాణ ఛాలెంజింగ్ గా తీసుకొని TSPSC ఓకే ఖచ్చితంగా పక్కాగా మనకి ఇది ఎటువంటి కేసులు ఎలాంటివి కూడా ఏమీ జరగకుండా సక్రమంగా నిర్వహించి గ్రూప్ 1ని పూర్తి చేయాలనేటటువంటి మొండి పట్టుదలతో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ని కరెక్ట్ చేసుకుంటూ ఆ బోర్డు రైట్ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వచ్చేసినాయి కాబట్టి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా మనకి పక్కాగా నిర్వహించే అవకాశం అయితే 100% ఉంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అది మైండ్లో తీసేయండి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇప్పుడు వరకు చదివారు, ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయింది, మీకు మొత్తం కూడా అన్ని సబ్జెక్టులో ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇక ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రశాంతంగా రైట్ అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేసుకోండి, లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రైట్ సపరేట్ సైన్సెస్ ఏమి ఉండవు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా ఏదైనా కానీ సైన్స్ అంటే యూనివర్స్లో జరిగే సిచ్యువేషన్స్ని డీల్ చేస్తూ ఉంటాం. అది సోషల్ సైన్సా రైట్, తర్వాత ఫిజికల్ సైన్సా, లేకపోతే మనకి రైట్ ఇంజనీరింగ్ సైన్సెస్, ఏదైనా కానీ ఏంటి మనకి సరౌండింగ్లో జరిగాయి. అందుకే ఏంటి అంటే కాకపోతే సపరేట్ చేస్తాం. ఎట్లా సోషల్కి సంబంధించి సపరేట్గా, సైన్స్కి సంబంధించి సపరేట్గా. ఈ సైన్స్ అయినా కూడా దేనికోసం, సోషో ఎకనామికల్ డెవలప్మెంట్ కోసమే కదా సైన్స్ కూడా. సపరేట్ ఏం కాదు, ఇది ఏదో సపరేట్గా వాళ్ళు దేవుళ్ళు ఏం కాదు. తర్వాత ఇట్లా నేను అనేది ఓకే ఏదైనా ఫైనల్గా నేషన్ గ్రోత్ ఓకేనా, తర్వాత మన మెంటల్ స్టేటస్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వివేకానంద గారు అన్నట్టు ఓకేనా ఎడ్యుకేషన్ అనేది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం బయటకు తీసుకోవటం, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. కాబట్టి ఇదంతా మీ అందరికీ తెలుసని రైట్ నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 అస్పిరెంట్స్ కాబట్టి ఆ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేట్ చేసుకోండి అన్నీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీకు జాగ్రఫీలో చదువుతూ ఉంటారు ఓకే, ఇది ఎడారుల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా అత్యల్పంగా ఉంటాయని, అవునా కదా. అట్ ద డెజర్ట్స్ ద డే టైమ్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై, అట్ ద నైట్ టైమ్ టెంపరేచర్స్ ఆర్ వెరీ లో రైట్. ఇది జాగ్రఫీలో తీసుకుంటారు మీరు. దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఫిజిక్స్లో ఉన్నటువంటి రైట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, విశిష్టోష్ణం అనే కాన్సెప్ట్ నుంచి ఇక్కడ తీసుకుంటాం మనం ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది. అంటే హ్యూమిడిటీ గురించి చదువుతారు, అట్మాస్ఫియర్ కండిషన్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రెజరు, ఇవన్నీ మళ్ళీ ఫిజిక్స్ టర్మ్సే. కానీ జాగ్రఫీలో ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మీరు చదువుతారు, మీరు ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. ఎందుకంటే మనకి లాస్ట్ టైం చూసే ఉంటారు మీరు, సైన్స్ నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగాడు, తర్వాత హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగాడు. ఎట్లా హైపోథెటికల్ క్వశ్చన్స్ మనకి మీరు అందరూ లాస్ట్ టైం ప్రిలిమ్స్ చూసినట్టయితే మనకి సూర్యుడు అదృశ్యమైతే భూమికి ఏమవుతుంది అన్నాడు రైట్. సౌర వ్యవస్థలో భూమి ఒక్కటే లేదు కదా, 8 గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా 9 గ్రహాలు అనుకున్నాం, ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. అది ఎందుకు తీసేశారో తర్వాత సంగతి రైట్. భూమికి ఏమవుతుందని ఈ రోజు అడిగాడు, రేపు అంగారకుడికి ఏమవుతుందని అడిగితే వీడికి ఏమవుతుందో వాడికి కూడా అదే అవుతాడు. వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూనే కదా తిరిగేది. నేను అనేది అది. సో సబ్జెక్ట్స్ ని మెయిన్ గా ఇంటిగ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే ఆ క్వశ్చన్స్ లో ఎలిమినేషన్ మెథడ్ కి ఎక్కువ రైట్ స్కోప్ ఉంటుంది మీకు ఫాస్ట్ గా చేయడానికి. సో మెయిన్ గా సార్ చెప్పేది ఏంటంటే మెటీరియల్ బేస్ గానే కాకుండా ఇంటిగ్రేటెడ్ గా, అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అనుసంధానం లింక్ చేసుకుంటూ ముందు చూపుతూ ఒక ఆలోచనతో మనము పరీక్ష విధంగా వెళ్తే బాగుంటుందని సార్ చెప్పడం. అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా అండ్ దృఢ సంకల్పంతో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఖచ్చితంగా చేస్తారనేసి గట్టి నమ్మకంతో ఆ ఎంటైర్ తెలంగాణ స్టేట్ ఉంది. సో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని తర్వాత ఎలా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మీరు ఇచ్చిన సందేశం చాలా ముఖ్యమైన సందేశం ఇచ్చారండి. ఆ యొక్క
నెగిటివ్స్ ని బయట పెట్టేసేసుకునేసి ఓన్లీ ప్రిపరేషన్ వైపే ఉండాలనేసి. అండ్ ముఖ్యంగా అండి, అండ్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో లైక్ ఐ మీన్ టు సే ఇప్పుడు ఓఎంఆర్ షీట్స్ కి సంబంధించి మీరు ఇచ్చే సూచన. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ లో కూడా ఇప్పుడు ఏంటి అంటే మనకి రైట్ అంతకుముందు ఏంటంటే పెన్సిల్ ఏదో మనం ఎరేజ్ చేసుకొని మళ్ళీ రైట్ తీసుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్ తీసేసాడు. రైట్ ఆల్మోస్ట్ ఏది అన్ని స్టేట్ బోర్డ్స్ కూడా ఈ మెథడ్ని తీసేసి, ఓకేనా. ఇక ఆల్రెడీ సెంట్రల్ మొత్తం సిబిటీ పెడుతుంది, కంప్యూటర్ బేస్డ్ పెడుతుంది, 12కి ఏం ప్రాబ్లం లేదు, ఏదో ఆ స్ట్రెంత్ను బట్టి. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఫస్ట్ దాని దగ్గర స్టార్ పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ రావడానికి. ఎందుకంటే అక్కడే ఎక్కువ సమయాన్ని వృధా చేసుకున్నారనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ పెద్దగా కనిపిస్తాయి. ఫస్ట్ పెద్దగా కనిపించగలనే మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యే భయం ఏంటంటే వామ్ ఇదంతా చదివే లోపల టైం అయిపోతుందేమో, అదొకటి. ఇంత చదివినా ఆ బిట్టు మనం చేయగలమా అనేటటువంటి 2 డౌట్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడు ఆ భయాన్ని కూడా తీసేయాలి. ఎందుకంటే అలా 20 క్వశ్చన్లు వస్తాయి, 20 క్వశ్చన్లు మనం పక్కన పెట్టినాం అనుకోండి మన క్వాలిఫైయింగ్ ఎబిలిటీ అంటే ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. అలా ఉండొద్దు. లేదు మీకు అలా అనిపించినాయి అనుకోండి ఫస్ట్ వాటికి స్టార్స్ మార్క్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. మనకి తక్కువ లెంత్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసుకున్నాక వాటికి రావచ్చు. అప్పుడు కూడా ఏమవుతుంది మనకి ఓకే ఆ భయం నుంచి కొంచెం తేరుకుంటాం. మనం ఇన్ని క్వశ్చన్లు చేసినాం కానీ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. తర్వాత ఈ క్వశ్చన్స్ మనం కూల్గా చూడొచ్చు. దాంట్లో కూడా అంత పెద్ద క్వశ్చన్లో కూడా మీరు మొత్తం చదవాల్సిన పని లేదు, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. మనం క్వశ్చన్ చదివేటప్పుడు ఆ కీ పాయింట్స్ మైండ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఆప్షన్స్ చదివేటప్పుడు అర్థమైపోతూ ఉంటుంది వెంటనే, దీనికి ఇది ఆన్సరు అని. అంతేగాని మన అంతా స్టేట్మెంట్. ఇప్పుడు ఎందుకని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, ఇంగ్లీష్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్స్ ఉండేసరికల్లా ఆడ అడిగేది 4-5 క్వశ్చన్లు ఉంటాయి లింకుడు. మనం ఏమనుకుంటాం వామ్ ఇంత పెద్ద పారా చదివేసేపులో అని అనుకుంటాం. కానీ ఐపీపీఎస్ ఎలాంటి ఎగ్జామ్లో చూడండి జస్ట్ కీ పాయింట్స్ ద్వారానే సాల్వ్ చేస్తారు అది. అలాగే మన గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఏం చేయాలి అంటే ఏదన్నా పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఏదో మ్యాచింగో లేకపోతే ఎలాంటివి ఇచ్చినప్పుడు కానీ ఆ కీ పాయింట్స్ ద్వారా రైట్ ప్రశ్నని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని అదంతా అర్థం చేసుకోవడానికి లేకపోతే అసలు వీడి ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. కొన్ని కీ పాయింట్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి ఆ పారాగ్రాఫ్లో, వాటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సమయస్ఫూర్తిగా ఆ టైంలో. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత బ్లూ ఆర్ ద బ్లాకింగ్ పెన్ని ఎక్కువగా ఏది మనం యూజ్ చేస్తూ ఉంటాం అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద హాల్ టికెట్. అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో కండి. ఒకసారి మనకి హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుందంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని వెళ్తాం మనం, ఆడికి వెళ్ళాక మళ్ళీ ఏదన్నా చెప్పాడు అనుకోండి మళ్ళీ మనం వెనక్కి రాలేం, ఎగ్జామ్ సెంటర్ నుంచి రాలేం, మళ్ళీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. రైట్, ఇదొకటి ప్రాబ్లం అనమాట. ఏమేమి మిమ్మల్ని క్యారీ చేయమంటున్నాడు ఎగ్జామ్ సెంటర్కి, ఏది క్యారీ చేయకూడదు అంటున్నాడు, వాటన్నిటిని మనం ముందుగానే. ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఎవరు కూడా కదిలించొద్దు అక్కడ. రైట్, ఎగ్జామినర్స్ కానీ వీళ్ళు కానీ మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే మన రూల్స్ మనం రైట్ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి ఫ్రమ్ ద క్యాండిడేట్. అప్పుడు ఏమవుతుందంటే సెంటర్ వాళ్ళు మన ఏమి అన్నారు కాబట్టి మనం మెంటల్, ఎందుకంటే మనం థింక్ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జామ్ రాయాలి, ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు మనం వెళ్తుంటేనే మనం బస్సులో కానీ లేకపోతే మనం ఆ జర్నీలో కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎలా వస్తుంది క్వశ్చన్ పేపరు, తర్వాత ఏ ఏరియా నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు, ఇవన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు మన ఎంటైర్ బాడీ అంతా కూడా ఎగ్జామ్కి సిద్ధమవుతుంది. ఎప్పుడైనా మన బ్రెయిన్ ఏం చేయాలంటే అదే లోకంలో ఉంచాలి ఈ 48 అవర్స్. ముఖ్యంగా మీరు అవసరమైతే పడుకునేటప్పుడు కూడా నేను ఎలా రాస్తున్నాను ఎగ్జాము, నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినాయి, నేను ఎలా సాల్వ్ చేసుకుంటున్నాను అని మీ బ్రెయిన్కి అలవాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కదా అక్కడ మనకి టెన్షన్ ఉండదు. మనం రాస్తున్నాం అనే ఒక ఫీలింగ్ని ఇప్పుడు నుంచే ఇంజెక్ట్ చేయాలి మన బ్రెయిన్కి. లేదనుకోండి అడిగిన తర్వాత చూద్దాంలే, ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత చూద్దాంలే, లేకపోతే వేరే రైట్ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ యాడ్ చేసుకోవటం. ప్రాబ్లమ్స్ అంటే మనకి జనరల్గా హ్యూమన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే చాలా మంది లాస్ట్ ఛాన్స్ ఆ కంగారు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆ ఏజ్ రిలాక్సేషన్లో ఉన్నోళ్ళు ఇక నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ కదా అనేటటువంటి కంగారులో కూడా ఉంటారు. ఫస్ట్ అవన్నీ తీసేయండి. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మంచిగా రాస్తున్నాను, ఓకేనా, నేను చదివిందంతా కూడా నాకు గుర్తుంది, ఎలాంటివి పెట్టుకోవాలి. చాలామంది ఏమంటే గుర్తుంటుందా ఉండదా, ఇది తీసేయద్దు, ఇది తీసేయాలి. మీ మైండ్లో ఉండాల్సిందే నాకు గుర్తుంటుంది, నేను రాస్తున్నాను ఎగ్జాము. ఇది మనం పడుకునేటప్పుడు ఈ 48 అవర్స్ మన బ్రెయిన్ ట్యూన్ చేయాలి. ఎట్లా అంటే మనం యుద్ధానికి పోయేటప్పుడు ఏం చేస్తారు మన సైనికులు వీళ్ళంతా కూడా ఏది ఇప్పుడు మన యాంటీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఏ చేస్తామని వెళ్తారు ఫస్ట్, అంతా తప్ప ఏ చేస్తామా లేదా ఇదంతా ఆలోచించరు. ఎలా దూకుతారంటే వాళ్ళు రైట్ వాళ్ళ గురించి ఆలోచించరు.
అంటే ఆడ కూడా మీరు ఏం చేయాలి, ఈ నెగిటివ్స్ గురించి ఆలోచించాలి. నేను రాస్తున్నాను పోయి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది నాకు, ఇది ఒకటి కొంచెం ఇంటర్నల్ బిల్డప్. అండ్ ముఖ్యంగా ఏంటంటే సార్ ఈ ఎగ్జామ్ ఎక్స్పెషల్ ఈ సంవత్సరంలో అంటే 10 years తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత ఏజ్ బార్ అయిన వాళ్ళకి కూడా ఇది ఒక భరోసా లాగా ఉంది ఎగ్జామ్ అనేది. అంతేగా, అబ్సల్యూట్లీ. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. అండ్ ఎగ్జామినేషన్ సార్ చెప్పిన విషయం ఏంటంటే హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చదివి మీరు క్షుణ్ణంగా వాటిపైన ఒక శ్రద్ధ పెడితే ముందు ఎలా వెళ్ళాలి ఏంటి అనే దానిపైన మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏది పట్టుకెళ్ళాలో, ఏది తీసుకువెళ్ళాలో, ఏది తీసుకువెళ్ళొద్దు అనే దానిపైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ కి 1 hour బిఫోర్ గా ఉండాలనేసి సార్ చెప్పడం, అది మీరు తూచా తప్పకుండా పాటిస్తే, ఎందుకంటే మనము ముందుగానే అక్కడ ఉన్నాం అనుకోండి, ఆ పరిసరాల పైన మనకు కాస్త పట్టు వస్తుంది. ఎందుకంటే హడావుడిలో మనం ట్రాఫిక్ లో విరుక్కుపోయేసి టెన్షన్ గా ఎక్కడ ఉందో ఏంటిదో అని తెలుసుకున్న దానికంటే మొదలు ఒక 1 hour బిఫోర్, ఎందుకంటే ఇది చాలా ఏళ్ల తర్వాత రాక వచ్చిన అవకాశం. సో అన్ని తూచా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలనేసి మనకి. సో క్వాంటమ్ ఇండియా నుంచి మీరు ఎస్పెషల్లీ కోచింగ్ సెంటర్ అంటే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే మామూలుగా కోవిడ్ తర్వాతనా లేకపోతే అంతకుముందు నుంచి? లేదు, కోవిడ్ తర్వాతనే. ఎందుకంటే యాక్చువల్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది బాగా పాపులర్ అయింది ఆఫ్టర్ కోవిడ్. దాంట్లో భాగంగా నేను కూడా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పూర్ పీపుల్ చాలా మంది వస్తూ ఉంటారు. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అంటేనే ఎన్నో బాధలు ఉంటేనే వస్తాడు, లేకపోతే బిజినెస్ పీపుల్ రారు. ఫస్ట్ పేదరిక నిర్మూలన అనేది మనకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి పోతుంది, దానికి ఒక భరోసా ఉంటుంది. తర్వాత ఇంకోటి మా సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్టు ఫిజిక్స్, చాలా మంది ఏంటంటే ఫిజిక్స్ అనంలోనే భయపడతారు. ఫస్ట్ అది భౌతిక శాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం అని చాలా మందికి మనసులో ఉంటుంది. రైట్, అది ఎందుకు ఉంటుంది అంటే 2 కారణాలు. ఒకటి ఆ సబ్జెక్ట్ లో డెప్త్ కూడా అలాగనే ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే టీచింగ్ మెథడ్స్ కూడా ఏంటంటే కొంత మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా మంచిగా చెప్తున్నారు, ఓకేనా. వాళ్ళని మనం ఫ్యాకల్టీని కానీ టీచర్ కానీ ఇక్కడ విమర్శనాత్మకం కాదు, ఓకే. పిల్లగాడు ఆలోచించాల్సిన విధానం కొంత చేంజ్ కావాలి. తర్వాత టీచింగ్ మెథడ్స్లో కూడా, టీచింగ్ మెథడ్స్ అంటే రైట్ ఉన్నది ఉన్నట్టుగా చదవకుండా, ఇప్పుడు ఒక టీచర్, ఇప్పుడు నేనే ఫిజిక్స్ చెప్తున్నాను అనుకోండి, ఏదైనా కాన్సెప్ట్ న్యూటన్ నియమానంలోనే ఏదో మొదటి నియమానంలోనే అలా స్టేట్మెంట్ బ్రాడ్గా చదవకుండా దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి. తర్వాత ఇంకోటి పిల్లగాడికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేటట్టు, రైట్. న్యూటన్ అనంలోనే అరే న్యూటన్ ఏం చేశాడు, ఎందుకు ఆయన వచ్చింది, రైట్. ఆయన మీద కొన్ని కామెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఆ యాపిల్ ఆయన మీద పడకపోతే నాకు బాధలు ఉండకపోయాయి కదా, అవునా కదా, రైట్. అలాంటి ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంత చెప్పి కొంచెం మొదలు పెడితే పిల్లగాడికి ఆయన గురించి ఒక ఐడియా వస్తుంది, న్యూటన్ ఎలాంటోడా, ఏం ఎట్లా చేశాడా. తర్వాత ఆయన డ్రాబ్యాక్స్ కూడా, ఆయనకి యాక్చువల్గా మెమరీ చాలా తక్కువ న్యూటన్, ఓకే. అయినా కానీ ఇంత ఎలా డెవలప్ చేశాడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక మోర్ స్ట్రెంత్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఆయన ఉన్న నెగిటివ్ చూపి ఇది ఆయనకున్న డ్రాబ్యాక్స్ మనం పట్టించుకో ఇప్పుడు, ఎందుకంటే పాజిటివ్ అది నేను అనేది. అంటే పిల్లల్లో కూడా రైట్, వాడు లేదు చదవలేనేమో, లేకపోతే నాకు ఇది అర్థం కాదేమో, లేకపోతే వామ్మో నాది ఇంగ్లీష్ మీడియం, లేకపోతే నాకు తెలుగు మీడియం, నేను అంత అందుకోలేనేమో, ఇవి నేను అనేది. అంటే మెయిన్ గా సరే ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏంటంటే ముఖ్యంగా ఎక్కడి నుంచి అయినా కానీ కూడా స్టూడెంట్ కావచ్చు. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్ లాంటి ఏరియాస్ కి వచ్చేస్తో, లేకపోతే విజయవాడ లాంటి ఏరియాస్ కి రావడమో, లేకపోతే ఒక హాస్టల్ ఒకటి, తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్ కి పెట్టాలి, మళ్ళీ మెటీరియల్స్ పెట్టాలి, తర్వాత వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ఎంత బర్డెన్ ఇది. నాకు నిన్న నైట్ రైట్, నాకు మధ్యప్రదేశ్ నుంచి ఒక అతను కాల్ చేశాడు, మన తెలుగు రైట్, యాప్ లో డౌన్లోడ్ తీసుకున్నాడంట. బట్ హీ వాజ్ స్ట్రగ్లింగ్. యాక్చువల్గా మధ్యప్రదేశ్ ఎందుకు వెళ్ళాడు, ఉపాధి కోసం వెళ్ళాడు. ఉపాధి కోసం వెళ్ళినటువంటి అతను మన అక్కడ తెలుగు లాంగ్వేజ్ లో దొరకదు, తర్వాత మన సింపుల్ ఇంగ్లీష్ దొరకదు, అక్కడ మొత్తం నార్త్ ఇండియా కాబట్టి మనకి హిందీ రైట్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి లేదు కదా కోచింగ్ సెంటర్. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోస్ చూసిన తర్వాత సార్ మేము ఖచ్చితంగా జాబ్ కొట్టగలం సార్, మీరు మాకు మంచిగా అందించారు ఆన్లైన్లో, అక్కడ ఉన్నా కానీ మేము చదువుకుంటున్నాం. చెన్నై రైల్వేస్లో చేస్తున్నాడు ఒక ఆయన, రైట్. ఇప్పుడు మేనేజర్ పోస్ట్, రైట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు. ఇట్లా చూడండి, నేను ఒకసారి యాప్ ఓపెన్ చేసి నా నెట్వర్క్ ఎక్కడెక్కడ ఓపెన్ చేసి చూస్తే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మనం ఎక్కడుండి వాళ్ళకి అందించగలం. సో ముఖ్యంగా ఏంటంటే ఆ విషయం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి
పిలవడం జరిగిందండి. సో ఇంకోటి సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే జనరల్ గా వై ద ఎల్పిడిఓ అండ్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఇట్? ఎందుకంటే జనరల్ గా ఏదో సరే లోకల్ ప్రొడక్ట్స్ అంటే అమ్మేసుకుంటాం మన అది అయిపోతుంది కదా. ఎందుకంటే నేను మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నా నేను, వాట్ ఈస్ ద మెయిన్ మోటో అండి. చాలా మటుకు చాలా చాలా సందర్భాలు అడిగారు, ఎప్పుడు కూడా మామూలుగా చెప్పుకుంటారు. సో మీకు ఎందుకంటే ఒక గ్రూప్స్ దానిపైన అండ్ పోటీ ప్రపంచంలో ఈ పోటీ పరీక్షలలో మీరు అట్లీస్ట్ అంటే హిస్టరీ గురించి కానివ్వండి, సోషల్ గురించి కానీ బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవడమే కరెక్ట్ అనుకుంటున్నాను. మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. సో చిన్ననాటి నుంచి ఒక ఆశ కాదు ఆశయం ఉండేది అనమాట. ఒక ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ లేకపోతే గ్రూప్స్ లో. సో నేను 2003-2004 ఆస్పిరెంట్ యూపీఎస్సి. సో దాంట్లో భాగంగా ఏంటంటే, అండ్ మా మదర్ కూడా సోషల్ టీచర్ కావడం కూడా ఒక అడ్వాంటేజ్. సో హిస్టరీ గురించి ఎప్పుడు కూడా మా ఇంట్లో డిస్కషన్ కానివ్వండి ఏదైనా కానీ కూడా బాగా డిస్కషన్ అయ్యేది అనమాట. ఎలా అంటే సోషల్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మన యొక్క చరిత్ర గురించి బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు. సో ఇవంతా లాంగ్ స్టోరీ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనం స్వతంత్రం తెచ్చుకుంది కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పన్నులు. ప్రతి ఒక్క దానిపైన బ్రిటిష్ వాళ్ళు వేసే పన్నులు. మోడర్న్ హిస్టరీలో మీరు మోడర్న్ అందుకోసం మీకు ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది. సో ప్రతి దాంట్లో పన్నులు. సో మాంచెస్టర్ వద్దు, మన మ్యాన్ మేడ్ వద్దు అనేసి అప్పట్లో మన స్వతంత్ర పనులు తీసుకున్నటువంటి ఆశయం ఏంటంటే మన వస్తువులు మనం కాపాడుకుంటే రేపు పొద్దున మన ఉత్పత్తులే మనం కాపాడతాయి. అంటే మన ఉత్పత్తులు అంటే మన పిల్లలు కూడా రేపు ఉత్పత్తి రంగానికి సంబంధించిన వాళ్ళే. దేశం బాగుండాలి అంటే స్థానిక ఉత్పత్తులను కాపాడుకుంటేనే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు బాగుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఉప్పు పైన పన్ను విధిస్తే ఉప్పు సత్యాగ్రహం ఎలా మొదలు పెట్టారో ఇవాళ అన్నిటిపైనతో పాటు ఉప్పు పైన కూడా మనకు పన్ను వేస్తున్నారు. రేపు రానున్న రోజులలో నీటిపైన పన్ను వేస్తారు, లేకపోతే మనం పీల్చుకునే గాలి పైన పన్ను వేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఉప్పు సత్యాగ్రహ మూవ్మెంట్ లో మన ప్రముఖ స్వతంత్ర పనులు ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు. ఒకరని చెప్పలేం, ఎంతో మంది. దానికి ముఖ్య నాయకత్వం వహించింది గాంధీ గారు కావచ్చు, కానీ కొన్ని వేల మంది భారతదేశం మొత్తంలో. దాంట్లో భాగంగా నేను ప్రతిది కూడా ఎల్పిడిఓ నిర్మించేటప్పుడు నా యొక్క స్టడీస్ ని బేస్ చేసుకుని దాంట్లో నుంచి వచ్చింది. ఇవాళ నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఆ యొక్క సారాంశంలో నుంచి వచ్చినటువంటి విషయాలే. ఎల్పిడిఓ కంటే ముందు వరుత్ అనేది స్టార్ట్ చేశాం సార్. సో వరుత్ అనేది 2002లో వి ఆల్ ఆర్ యునైటెడ్, దట్ ఈస్ హ్యుమానిటీ. మనమంతా ఒకటే, అదే మానవత్వం. సో మనం ఏంటంటే భారతదేశంలో భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న మతాలలో మళ్ళీ భిన్న వర్గాలు. ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన భారత తత్వం అనేసి వరుత్ అనేసి వి ఆల్ ఆర్ యునైటెడ్, దట్ ఈస్ హ్యుమానిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అప్పట్లో మనకు సొసైటీలో వైఫల్యాలు అంటే డిసేబిలిటీ అంటే ఎన్నో డిసేబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 22 years బ్యాక్ విషయం చెప్తున్నాను. అప్పట్లో నాకు బాగా కనిపించేది ఏంటంటే విడోస్ ని బాగా హింసించేవాళ్ళు, వాళ్ళు ఎదురు వచ్చినా కానీ. సో ఈ వరుత్ అనే ప్రోగ్రామ్ ని విడోతోనే స్టార్ట్ చేపించి తద్వారా ఏంటంటే వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ నుంచే మనం వచ్చాం, శ్రీమూర్తుల నుంచే మనం వచ్చాము అనే దానిపైన. అండ్ నెక్స్ట్ దాంట్లో అదొక పార్ట్. దాని తర్వాత సే టు నో డైవర్స్ అనే దానిపైన కూడా ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకోవాలి, కుటుంబం కలిసి ఉండాలనే దానిపైన. అంటే వరుత్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించబడింది అంటే ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రశ్న సార్. ఎందుకంటే ప్రతి మండలంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఒక ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, ఒక మండల కేంద్రంలో సంబంధించినటువంటి రక్షక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒక ఆరోగ్య కేంద్రం ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ ఆరోగ్య కేంద్రం ఉంటుంది, ఒక మార్కెట్ యార్డ్ ఉంటుంది. అలాగే ఒక ఎల్పిడిఓ సంస్థ ఉండాలి ప్రతి మండల కేంద్రంలో. ఒక ఎంపీడీఓ ఎలా ఉంటాడో, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, ఒక లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేసి ప్రతి మండలంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలనేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ యొక్క కాన్సెప్ట్ ని పంపించిన తర్వాత మనకు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు, ముఖ్యమంత్రులు స్పందించి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ నుంచి వచ్చారు కదా, మాకు నిత్యం అనుక్షణం నా వెన్నంటే ఉండే పూజ్యులు కేవి రమణాచారి గారు, ఐఏఎస్ గారు,
తను వెన్నెంటూ ఉండి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ప్రతి Okay. దాంట్లో ఆ, ఒక ఆవు కదా పిల్లల్ని ఎలా తీసుకెళ్తుందో తీసుకెళ్తుందో. సో ఓకే. అలాగే నన్ను ఒక వాళ్ళ బాబులాగా భావించి ఈ యొక్క కార్యక్రమంలో నాకు అను విధంగా అదేలే ఆశీర్వదించి అనుగుణంగా మీకు ఎస్ తోడుగా తోడుగా ఉండడం. దాని తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉమ్, వికే సింగర్ ఐపీఎస్, అప్పుడు మన జైల్ శాఖకి డీజీగా ఉంది. ఓకే. ఆ, సో తను లోకల్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ లో భాగంగా ఏంటంటే జైల్లో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి నేను అప్పటికే మార్కెటింగ్ చేస్తున్నాను. ఆ, హూ ఇస్ దిస్ పర్సన్ మిస్టర్ భరత్, ఐ వుడ్ లైక్ టు మీట్ హిమ్ అనే దానిపైన ఒక మీటింగ్ అరేంజ్ చేసి సార్ నన్ను కలవడం జరిగింది. ఓకే. అంటే సార్ పిలిపి సార్ నేను కలవడం ఆ, జరిగింది. అదేలే సో హీ హాజ్ అరేంజ్డ్ ద మీటింగ్. అంతే కదా. సో నేను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఏంటంటే అదే కదా సార్. లోకల్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఆశయం వాటి మార్కెటింగ్ లో ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది మా ధ్యేయంగా చెప్పడం జరిగింది అనమాట. ఉమ్, సో దాని తర్వాత ఐజీగా ఉన్నటువంటి సైదయ్య గారు అప్పట్లో ఆ, తెలంగాణ జైల్స్ డిపార్ట్మెంట్ ఐజీ సైదయ్య గారు సార్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా, అంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఫర్ లోకల్ ప్రొడక్ట్స్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్, లోకల్ ప్రొడక్ట్స్ పాత కాన్సెప్టే కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ తరానికి ఇది కావాల్సిన కాన్సెప్ట్. అదే కదా. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం యాక్చువల్ గా మళ్ళీ. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క ఎల్పిడిఓ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొస్తుంటే అది క్వాలిటీలో లేదో మనకి తెలియదు. ఆ ఏడో తయారవుతా ఉంటాయి, అదే మన దగ్గరలోనే తయారవుతాయి. క్వాలిటీ క్వాంటిటీ కంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లోకల్ సంస్థలు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, లోకల్ ఇండస్ట్రీస్ వస్తాయి, లోకల్ అన్ని కూడా మీకు ఏంటంటే ఒక లాంటి బలమైన చెట్టుకి దృఢమైన ఏర్లుగా మారుతుంది దేశం అనే దానిపైన. ఒకప్పుడు ఏంటంటే లోకల్ అనంలోనే ఇప్పుడు జనరల్ విలేజెస్ లో ఇలాంటి వాటిలో చూస్తే ఒక రైతు దగ్గరికి వెళ్ళి మనం చూసుకుంటాం. కానీ అవేమవుతున్నాయి, ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడున్న మెటీరియల్ అక్కడే యూజ్ చేసి ప్రొడక్ట్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి యూత్ కి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉండొచ్చు కదా. దానికి ఈ సందర్భంగా మీరు ఎల్పిడిఓ గురించి అడగడం ఒక గత స్మృతులు ఒక అదే కదా దశాబ్దాలు. ఎందుకంటే నేను అనుకుంటాను ఎందుకు వీళ్ళంతా ఇదంతా చేయడం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మేము సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాకు సంబంధించి లోకల్లో ఉన్న వాళ్ళని అంటే మామూలుగా ఇప్పుడు మీరు మీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఇస్తున్నటువంటి క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ గురించి తెలుసుకున్న తర్వాత ఓకే రైట్ ఇది సార్ లాంటి వాళ్ళని, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్స్ అట్లీస్ట్ వాళ్ళ ఫిజిక్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ అట్లీస్ట్ మీరు వాళ్ళకి ఒక అడుగు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే ఉద్దేశం. అన్ని ఏరియాస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు సబ్జెక్ట్ లింక్ చేయాలన్నట్టు మీరు కూడా. సో అది మెయిన్ మోటో, ఇట్స్ మెయిన్ మోటో. సో ఆ రోజు మనం మాంచెస్టర్ వద్దు మ్యాన్ మేడ్ వద్దు అనే నినాదము ఇవాళ మనకు నిజంగా అది అవసరమైన నినాదం అనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం అభివృద్ధిలో ముందున్నాము, పేదరికంలో కూడా మనము నిర్మించాలంటే మన స్థానికంగా అందరము కలిసికట్టుగా ఉండి బలంగా ఉండాలి. స్థానిక వ్యాపారస్తులే పట్టుకొమ్మల్లా ఈ దేశానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మనం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించి క్రియాశీలకంగా తీసుకెళ్తున్న సందర్భాన్ని మీరు గుర్తు చేసేందుకు ధన్యవాదాలు అండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కష్టపడుతున్నారు దీనికి సంబంధించి రైట్. ఎందుకంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద లొకాలిటీ. సో ఈ రోజు మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ ఫర్ నేషన్, ఎడ్యుకేషన్ ఫర్ నేషన్. ఎందుకంటే పుట్టుక నీదే, చావు నీదే, బ్రతకంతా దేశానిది. నువ్వు 100 ఎకరాల భూమి సంపాదించి నీ మనవడు ఉంచుతాడా తర్వాత విషయం. అది ఖచ్చితంగా రేపు పొద్దున దేశానికి అప్పచెప్పి పోవాల్సిందే. మన ఇండియన్ కాంటినెంట్ లోనే ఉంటది అది, అంతే. ఇది చుట్టుకొని వెళ్ళేది కాదు కదా. సో ఇవాళ అన్ని విషయాలలో అన్ని ప్రొడక్ట్స్ గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా కానీ అనుభవం నుంచి వచ్చే మాటలే నేను మాట్లాడుతున్నాను తప్ప కల్పితాలు లేవు. తెలిసిన వాళ్ళకి తెలుసు ఆ విషయాలలో మనము, ఎందుకంటే ప్రతిది కూడా ఒక అనుభవంతో మాట్లాడిన విషయాలే. ఇవాళ ఏ విషయమైనా కానీ కూడా రాజకీయ రంగానికి సంబంధించిందైనా కానీ కూడా, లేకపోతే ఎందుకంటే మాక్సిమం అందరూ అనుకుంటున్నారు లాస్ట్ టైం పాలిటిక్స్ గురించి ఏదో మాట్లాడినప్పుడు పాలిటిక్స్ ఎందుకు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, నో. స్థానిక ఉత్పత్తులకు ఎంత స్థానిక ఓట్లకి విలువ ఉన్నప్పుడు స్థానిక ఉత్పత్తులకు కూడా విలువ ఉండాలి కదా అనే ఉద్దేశానికి మేము డెఫినెట్ గా కూడా, ఎందుకంటే ఇవాళ ఒక ఓటుతోనే స్థానికుని ఓటుతోనే ఒక లీడర్ అవుతాడు. సో ఎక్కడో ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎక్కడో వెళ్ళేసి ఢిల్లీలో వెళ్ళేసి ప్రచారం చేయరు కదా. అలా అనేసి ఇక్కడ కాలినడక నడవాల్సిందే. ఎన్ని కార్లు ఉన్నా కానీ కూడా ఇక్కడ గల్లీలో కాలినడక నడిచి మీ స్థానిక ఓట్లని
ప్రచారంలో భాగంలో అడగాల్సిందే, మీరు గెలవాల్సిందే అనుకుంటే కనుక స్థానిక ఓట్లకు విలువ ఉన్నప్పుడు స్థానిక ఉత్పత్తులకు ఎందుకు విలువ ఉండదు అనే దానిపైన మంచి లాజిక్. లాడర్ టు లీడర్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. ఒక మంచి నాయకుడికి నిచ్చెన వేయడం అనేది కూడా చాలా ముఖ్యం ఈ ప్రజాస్వామ్యంలో అనే దానిపైన. ప్రతి పౌరుడు, ఎందుకంటే పాలిటిక్స్ గురించి మాట్లాడడం మీ యొక్క దేశ ధర్మంలో సహజమైనటువంటి హక్కు. పాలిటిక్స్ గురించి మాట్లాడడం అనేది మీ యొక్క ఏమంటారు ఫండమెంటల్ రైట్స్ గా తీసుకోవాల్సిన బాధ్యత అనేసి చెప్తున్నాను. సో ఇట్స్ ఏ గుడ్ దిస్ థింగ్ అండి. అండ్ మీరు ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా దృఢ సంకల్పంతో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, ప్రక్షాళన చేశారు. ఎట్టి పరిస్థితులలో ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ బలంగా ప్రిపేర్ అయ్యి ఎటువంటి సెకండ్ థాట్స్ పెట్టుకోకుండా ఎగ్జామ్స్ రాయవచ్చు అనేసి మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఒక మంచి సందేశాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇవాళ మనకు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ డైరెక్టర్ వి సురేష్ గారు ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్సే కాకుండా యూపీఎస్సీ, ఆర్ఆర్బి ఎలాంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫిజిక్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ తన ద్వారా తెలుసుకోవచ్చు. కింద మీకు లింక్ లో క్వాంటమ్ ఇండియా యాప్ యొక్క డీటెయిల్స్ కూడా, సార్ నంబర్ కూడా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ కి 1 hour బిఫోర్ గా ఉండాలనేసి సార్ చెప్పడం, అది మీరు తూచా తప్పకుండా పాటిస్తే, ఎందుకంటే మనము ముందుగానే అక్కడ ఉన్నాం అనుకోండి, ఆ పరిసరాల పైన మనకు కాస్త పట్టు వస్తుంది. ఎందుకంటే హడావుడిలో మనం ట్రాఫిక్ లో విరుక్కుపోయేసి టెన్షన్ గా ఎక్కడ ఉందో ఏంటిదో అని తెలుసుకున్న దానికంటే మొదలు ఒక 1 hour బిఫోర్, ఎందుకంటే ఇది చాలా ఏళ్ల తర్వాత రాక వచ్చిన అవకాశం. సో అన్ని తూచా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలనేసి మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ డైరెక్టర్ వి సురేష్ గారు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాన్ని మీరు తూచా తప్పకుండా పాటించి మీ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్లలో నిష్ణాతులై ప్రిలిమ్స్ లో గట్టి పోటీలు ఎదుర్కొంటారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.